అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. పవన్ గారు అసలు ఇప్పుడు అంటే లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు అంటే కొద్దిమంది ఏమో అంటే బ్యాంకుల్లోకి వెళ్ళాలంటారు. అసలు అందులో ఎస్బీఐయే చాలా మంచి బ్యాంక్ అంటారు. ఇంకా ఎన్బిఎఫ్సిలు, కోఆపరేటివ్ చాలా ఉంటాయి కదా. అసలు ఎవరి ద్వారా వెళ్తే మంచిది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెక్యూరిటీల పరంగా? సో మీరు అడిగారని చెప్తాను సార్. యాజ్ ఏ ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదే నేనే లోన్ తీసుకున్నాను అనుకోండి సార్. మీకు ఎక్కడ అంటే బ్యాంకు, ఎన్బిఎఫ్సి సార్. ఓకే, బ్యాంక్లో కూడా ప్రైవేట్ లిమిటెడ్, మన ప్రైవేట్ బ్యాంక్ ఉంటుంది, పిఎస్యూ బ్యాంక్ ఉంటుంది, గవర్నమెంట్ బ్యాంక్ ఉంటుందండి. ఓకే, సో ఏ బ్యాంక్ అని వెళ్ళొచ్చు, ఎన్బిఎఫ్సి కూడా వెళ్ళొచ్చు. మనకి అక్కడ తక్కువ చూస్తారు, ఇక్కడ ఎక్కువ చూస్తారు లేదు. బట్ ఏంటంటే మనం ఒక మిత్ అంతే. సో ఒక నమ్మకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే పెద్ద గ్రూపు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే పెద్ద గ్రూపు, ఐసిఐసి బ్యాంక్ అంటే పెద్ద గ్రూపు. సో ఇప్పుడు నేషనలైజ్ బ్యాంక్ ఏంటంటే సార్ అప్ టు 2 crores 13 years నుంచి 30 years డిపెండ్స్ ఆన్ లోన్ అమౌంట్, బ్రాంచ్ టు బ్రాంచ్ సార్. ఓకే, 30 years నుంచి చూస్తారు, కొంచెం తరువుగా చూస్తారు. ఓకే, తర్వాత ఇంకోటి ప్రైవేట్ బ్యాంక్స్ ఉందనుకోండి 13 years చూస్తారు, 13 years లింక్ డాక్యుమెంట్స్. ఓకే, సో దాని పర్మిషన్స్ కాపీస్ చూస్తారు. ఎన్బిఎఫ్సిస్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకోవచ్చు, అంటే బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్, కొంచెం రెవెన్యూ ఎక్కువ వస్తుంది, కొంచెం చిన్న చిన్న డివిజన్స్ ఉంటాయి కదా సార్, అవి తీసుకోవచ్చు. సో నీ ఏ బ్యాంక్ అని వెళ్ళండి, బట్ సర్వీస్ సార్, సర్వీస్ ఎవరైతే ఇస్తారో అక్కడ వెళ్ళండి ఫస్ట్ మెయిన్. ఇప్పుడు రేపు నాడు మీకు క్లోజింగ్ ఉందనుకోండి, లోన్ క్లోజ్ చేస్తే ఇమీడియట్ సర్వీస్ రావాలి. అది అయితే ఫస్ట్ నేను ఏమంటే మీరు అగ్రిమెంట్ చేసుకుంటారు కదా, ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళండి, తర్వాత నేషనలైజ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకు నేషనలైజ్ బ్యాంక్ పర్టికులర్గా చెప్తున్నానంటే, ప్రైవేట్ బ్యాంక్ ఎంతైతే సర్వీసెస్ రేపన్నాడు ఈఎంఐ కట్టలేదు అనుకోండి, కలెక్షన్స్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఓకే, సో ఇక్కడ నేషనలైజ్ బ్యాంక్లో ఏంటంటే కంఫర్ట్ ఉంటుంది ఫస్ట్, ప్లస్ మీ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అదే బ్రాంచ్లో ఉంటుందండి. రేపన్నాడు మీరు క్లోజ్ చేస్తారనుకోండి, నెక్స్ట్ డే డాక్యుమెంట్స్ మీకు వచ్చేస్తుంది. ఓకే, అది నా ఒపీనియన్. తర్వాత ఎప్పుడన్నా సార్, ఇప్పుడు కోవిడ్ టైం రావచ్చు, అప్పుడు బాన్స్ అయింది, వాళ్ళు కావాలంటే అవుతారు సార్, ఒక 2 months 3 months అవుతారు. సో అదొక కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్లో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది సార్, ఇమీడియట్ సిబిల్ అప్డేట్ అవుతుంది, కలెక్షన్స్కి ప్రెజర్ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్ అదొక్కటి సార్ అంతే, మిగతాదంతా ఓకే సార్, నో ఇష్యూస్. అయితే నేనేమంటే ఫాస్ట్ సర్వీస్ కావాలంటే ప్రైవేట్ వెళ్ళండి, కొంచెం కంఫర్ట్ ఉండాలి. నాకు రేపన్నాడు ఏమైనా ఇష్యూస్ వచ్చినా, రీపేమెంట్ ఇష్యూస్ వచ్చినా నేషనలైజ్ బ్యాంక్ వెళ్ళండి. ఓకే, సో ట్రాన్స్ఫర్ చేసుకోండి సార్. ఇక్కడ ఏంటంటే హోమ్ లోన్లో ఏ బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మనకు నచ్చలేదు సర్వీసు, ఛార్జెస్ ఏమి ఉండవు సార్, ఏ బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో కస్టమర్ నియర్ బై బ్రాంచ్ కావాలి అనుకుంటే అతను చూసుకోండి సార్. సో ఎక్కడ వెళ్ళినా ఎటువంటి ఇష్యూస్ లేవు సార్. ఏదైనా బ్యాంక్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నడవాలి సార్. మీకు ఇంకోటి ఏదైనా సర్వీస్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, ఓకే, ఆర్బీఐ నోడల్ ఆఫీసర్కి కన్సల్ట్ చేయొచ్చు, వితిన్ 21 daysలో రిజాల్వ్ అవుతుంది సార్. ఎలాంటి ఛార్జెస్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.